శంకర్ మంచి గారు, మరి కుంభరాశి వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉందా? మరి ఆదాయం, చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉందా? చెప్పండి. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. ఐశ్వర్యము అంటేనే విశేషమైనటువంటి సంపద. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానగతుడి, ధనస్థానంలో ఉచ్చులో శుక్రుడుండి, అలాగే రవి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఐశ్వర్య ప్రాప్తి, సాధించవలసిన కార్యాల్లో స్పష్టత పెరుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, విఘ్నాలని తట్టుకుంటారు, బుద్ధి బలంతో ఆకట్టుకుంటారు, సమస్యలు దూరం అవుతాయి, ఒక పనిలో విజయం ఉంది, ఎన్నాళ్ళ నుంచో కాని పనుల్లో చలనం వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు, విందు వినోద కార్యక్రమాలతో చక్కగా ప్రశాంతత లభిస్తుంది, బంగారు భవిష్యత్తుని సాధిస్తారు. పట్టుదల వదలకుండా పని చేయాలి. వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. పట్టుదలకి సంకల్పానికి నిలువెత్తు రూపం ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రం చాలా మంచిది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. ఆంజనేయ సందర్శనం వల్ల ఇష్టకార్య సిద్ధులు ఏర్పడతాయి. ఎటువంటి దానాలు చేయాలో తెలియచేయండి. ప్రధానంగా జన్మస్థ కేతు దోషం ఉంది కాబట్టి కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు దానం చేసినా లేదా కేతు ప్రీతిగా గణపతి ధ్యానం చేసినా సమానమైన ఫలితాన్ని పొందవచ్చు.